ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను కూడా వీణ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఒక్క ఓటు తేడాతో వీణ గెలిచింది. వీణ ఆలోచన నాకు సరైందనిపించింది. మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, అలాగే నెక్స్ట్ జనరేషన్స్ని అట్రాక్ట్ చేయడానికి మనం కొత్తగా ఆలోచించాలి. కొత్త దారుల్ని వెతుక్కోవాలి. అందుకే నేను వీణకి అనుకూలంగా ఓటు వేశాను. ఈ ఓటింగ్ విధానంలో వీణ గెలిచుండొచ్చు, కానీ దీన్ని ఫాలో అవ్వాలంటే మాత్రం బోర్డు మెంబర్గా నాదొక కండిషన్. ఏంటా కండిషన్? ఈ కొత్త ప్రపోజల్ ప్రకారం ట్రెండీగా ఉండే ఉత్పత్తుల్ని తయారు చేయడం అనేది పూర్తిగా నీ ఆలోచన. కాబట్టి నీ వే ఆఫ్ థింకింగ్ ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడున్న లాభాలకు రెట్టింపు లాభాలు రావాలి. కానీ ఒకవేళ లాభాలు రాకుండా నష్టాలు వస్తే? దిస్ ఇస్ రిడిక్యులస్. నష్టాలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే? రావని చెప్తున్నాను కదా. ఒకవేళ వస్తే నువ్వు నీ షేర్స్ అన్నీ వదులుకోవాలి. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్న నువ్వు నీ మెంబర్షిప్కి రిజైన్ చేయాలి. నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నీకే అంత నమ్మకం ఉంటే వదిలిపెట్టిన కండిషన్స్ ఒప్పుకోవచ్చు కదా వీణా. ఆల్ రైట్, నేను ఆ కండిషన్స్ ఒప్పుకుంటున్నాను. ఓటింగ్లో గెలిచిన నాకు కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టి గెలవడం అనేది ఒక లెక్కే కాదు. నేనే గెలుస్తాను. ఆల్ ది బెస్ట్. ఆఫీసులో వీణ బిజినెస్ ప్రపోజల్ గెలిచింది. సరస్వతి కూడా వీణకి సపోర్ట్ చేసి గెలిచేలా చేసింది. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య అంత ఆలోచిస్తున్నావు? ఎంత ట్రై చేసినా కూడా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వీణను ఆఫీస్కి వెళ్లకుండా ఆపలేకపోయాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వకుండా కట్టడి చేయాలని చూశాను. చిక్ పవర్ టెండర్స్, నో యూజ్. సరస్వతిని ఇంటికి తీసుకురావాలని ఎలా ట్రై చేసినా కుదరట్లేదు. అసలు తనకి నా మాట అంటేనే లెక్కలేదు. ఇన్ని నెగిటివ్గా జరుగుతున్నప్పుడు ఇంకా నేను మంచివాడిగా నటించి ఏం లాభం లేదు. కరెక్ట్గా చెప్పావురా అన్నయ్య. మంచి మాటలకి చింతకాయలు రాలవు కదా నా మొహం మండ. అవును భాగ్యం, సరస్వతి పేరు మీద ఉన్న షేర్లు నాకు దక్కాలంటే తను ఇంటికి రావాలి. ఇక్కడేమో పార్వతి నెమ్మదిగా పాతుకుపోతుంది. ఎలాగైనా సరే ఈ డామినేషన్ ఆపాలి. ఆపాలంటే ఏం చెయ్యాలి? పార్వతితో శ్రీ రిషులు హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పార్వతి ఇక్కడి నుంచి వెళ్ళేలా లేదు. పార్వతి సెటిల్ అయ్యేలోగా తన స్థానం ఏంటో గుర్తు చేసే టైం వచ్చింది. అవునరా అన్నయ్య, ఆ పార్వతి పెత్తనం ఎక్కువైపోతోంది. మేనకోడల్ని ఆఫీస్లో గట్టిగా సెటిల్ అయ్యేలా చేసింది. ఇంట్లో అందరి మీద కమెంట్ చూపిస్తూ ఇంటిని గ్రిప్పులో పెట్టుకోవాలని చూస్తుంది. కరెక్ట్. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది సరస్వతికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలిస్తే 60% షేర్స్ ఎప్పటికి రావు. అందుకే సరస్వతికి తెలియకుండా పార్వతి తనంతట తాను ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. ఇంట్లో అందరూ పార్వతిని దేవతలా చూస్తున్నారు కదా, మరది జరిగే పనేనా అన్నయ్య? జరిగి తీరుతుంది భాగ్యం. ఒకటి, నువ్వు నాకు తోడున్నావు. ఇద్దరం కలిసి పార్వతిని ముప్పు తిప్పలు పెట్టొచ్చు. 2, ఇంట్లో ఉన్న ఒకరిద్దరు కూడా పార్వతిని ద్వేషించేలా చేయాలి. ఇంట్లో వాళ్ళంటే కష్టం కదా. ప్రతిదీ కష్టం అంటే ఎలా? ఎప్పుడో ఒకప్పుడు మనకు సందర్భం దొరుకుతుంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. అనుకున్నది పక్కాగా చేసి తీరాలి. అయితే మనం పొమ్మనకుండా పొగపెట్టే ఏర్పాట్లు ఆలోచిద్దాం అన్నయ్య. కరెక్ట్గా చెప్పావు. డిఫరెంట్గా ఆలోచించాల్సిందే. లైన్ క్లియర్ అయ్యేలా ప్లాన్ చేయాల్సిందే.
వీణని ఎంతలా కంట్రోల్ చేద్దామని చూస్తున్నా అంతకు మించి తను ఫార్వర్డ్ అవుతుంది. ఎలక్షన్లో శ్రీ ఆ వీణకి ఓటేసి నన్ను ఇన్సల్ట్ చేశాడు. మై గాడ్, వీణకి ఓటు వేసినందుకు అనుకుంటా వేద ఫైర్ అవుతుంది. ఇప్పుడు నన్ను దేవుడే కాపాడాలి. అక్కడ మీ మరదల్ గారిని గెలిపించి ఇక్కడికొచ్చి ఇంటి పనులు చేసి నన్ను ఐస్ చేయాలని చూస్తున్నావా? వేద, కూల్ డౌన్ వేద. అక్కడ వీణ ప్రపోజల్ కరెక్ట్ అనిపించి ఓటు వేశాను. ఒకవేళ నీ ప్రపోజల్ బెటర్ అనిపించుంటే 100% నీకే ఓటేసేవాడిని. అబద్ధం చెప్పకు శ్రీ. నీకు మొదటి నుంచి వీణని సపోర్ట్ చేయడం అంటేనే ఇష్టం. కట్టుకున్న భార్య ఏం చేసినా సరే నీకు 100% కష్టంగానే ఉంటుంది. ఐ నో ఇట్. హే, యూర్ రాంగ్ డియర్. డోంట్ టచ్ మీ. నువ్వు చేసిన పనికి నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. వేద, ప్లీజ్ ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయొద్దు. నాకు బాగా ఆకలేస్తుంది. పద, భోంచేద్దాం. తమరు చేసిన పనికి నాకు ఆల్రెడీ కడుపు నిండి మండిపోతుంది. నువ్వు వెళ్ళి బాగా మెక్కు. వేద, భోజనం చెయ్యి. విసిగించకుండా పక్కకెళ్ళు శ్రీ. వేద, ఈ అన్నం ముద్దలో నా ప్రేమను కలిపాను. మిస్ చేసుకోకు. ఒక్కసారి తిని చూడు ఎంత టేస్టీగా ఉంటుందో. నేనంటే నీకెంత వెటకరమో ఆల్రెడీ టేస్ట్ చూపించావు. ఇప్పుడు ఇలా నటించి అయిన గాయం మీద కారం జల్లాలని చూడుకో. వేద, నథింగ్ లైక్ దట్ వేద. ఈ అన్నం ముద్దలో నా ప్రేమంతా కలిపాను. ఇది శ్రీ ముద్ద. హే ప్లీజ్ వేద, తిను. వేద, ప్రేమన్నది మాటల్లో కాదు శ్రీ, చేతల్లో ఉండాలి. నువ్వు చేసిన పనికి నేను ఆ వీణ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. నీకు నాకన్నా ఆ వీణ ఎక్కువైపోయింది కదా. చూస్తాను నన్ను ఇంకా ఎన్ని రకాలుగా ఇన్సల్ట్ చేస్తావో అది చూస్తాను. బా, ఆ టాపిక్ వదిలేమని చెప్పాను కదా. ముందు ఈ ముద్ద తిను. మా మంచి వేద కదా. Stop it, శ్రీ. మరీ ఇంత మొండి పట్టుదల మంచిది కాదు వేద. వీణ కూడా ఈ ఇంటి మనిషే. ఇంట్లో అందరూ సమానమే. ఈ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా నష్టమేమీ లేదు. నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. వేద చేసిన పనికి శ్రీ పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఎవరమ్మా నువ్వు? కారు ఆపమని ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? అక్క, నన్ను గుర్తుపట్టలేదా? లేదమ్మా, ఉండు. వాటర్ తాగు.
థ్యాంక్స్ అక్క. అయినా అదేంటక్క, నీ ఫ్రెండ్ని అంత ఈజీగా ఎలా మర్చిపోయారు? ఫ్రెండా? సారీ బుజ్జి, మనం ఎక్కడ కలిసామో గుర్తులేదు. మంచి పనులు చేసి మర్చిపోతే ఎలా అక్క? సరేలే, ఒకరోజు మీ నన్ను పిచ్చివా దగ్గర నుంచి కాపాడారు, గుర్తొచ్చిందా? నా ఇంట్లోకి దొంగతనానికి వస్తావా దొంగ? హెల్ప్ మీ, హెల్ప్ మీ, నీకు ఫైన్ ఇస్తాను. హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ, నన్ను ఏం చేయొద్దు. దొంగతనానికి వచ్చావు నా ఇంట్లోకి, నువ్వు మళ్ళీ ఏడుస్తావా? ఏయ్, ఈ పిచ్చోడు నన్ను దొంగ అంటూ పొడవాలని చూస్తున్నాడు, కాపాడక్క. ఎవరు నువ్వు? ఓహో, ఈ దొంగకి ఇంకో దొంగ సపోర్ట్ వచ్చిందా? ఎంత ధైర్యం నీకు? భయపడకమ్మా, భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏయ్, దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను. అదిగో పోలీసులు వచ్చారు. ఆయన అలా గట్టిగా పట్టుకోండి. పాప, నువ్వు ఉండి ఇక్కడే, ఏం భయపడకు. నువ్వు దొంగతనానికి వచ్చావు, నువ్వు భయపడకు, భయపడకు. ఓకే ఓకే, వదలండి రా. వెంటనే తిరిగి హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఈ డబ్బుతో తనకు ట్రీట్మెంట్ ఇప్పించండి. అలాగే అమ్మా. వదలండి రా, వదలండి రా. రే, భయపడకుమా, ఏం కాదులే, రా కూర్చుందుగాని రా. వాటర్ తాగు. థ్యాంక్స్ అక్క. మీరే రాకుంటే ఆ పిచ్చు నన్ను పొడిచేసేవాడు. థ్యాంక్స్ ఎందుకమ్మా, ఈ టైంకి ఇక్కడ ఉన్నాను కాబట్టి సేవ్ చేశాను. ఇంకొకసారి నీకే ప్రమాదం ఎదురైనా భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే అక్క. సారీ, నేను మిమ్మల్ని అక్క అని పిలిచాను, మీకు ఓకేనా? లేదంటే మేడం అని పిలవాలా? పర్లేదు, అక్క అని పిలువు. అక్క, నువ్వు నన్ను సేవ్ చేసినందుకు గుర్తుగా నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను, ఓకేనా? అక్క, అన్ని చేయవు. అక్క, ఇప్పుడు నువ్వు నాకు బ్యాండ్ కట్టాలి, సరేనా? ఫ్రెండ్స్. అక్క, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే అక్క, నా పేరు రేఖ, గుర్తు పెట్టుకో. ఓకే రేఖ, జాగ్రత్త, బాయ్. బాయ్. ఎస్, గుర్తొచ్చింది, నీ పేరు రేఖ కదా? అవునక్క. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సారీ అమ్మా, ఇందాక నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మీరు మర్చిపోయినా మీ సహాయం పొందిన నేను ఎప్పటికీ మర్చిపోనక్క. చిన్నదానివైనా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. స్కూల్లో టీచర్స్ కూడా మీలాగే అంటారక్క. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటానని, కొంతమంది నన్ను లౌడ్ స్పీకర్ అని, వాగుడు కాయ అని నాకు నిక్ నేమ్స్ కూడా పెట్టారు. కరెక్ట్ పేర్లే పెట్టారమ్మా.
అక్క ఎక్కడికి? దగ్గరలోనే మా ఇల్లు, రండి మా ఇంటికి వెళ్దాం. సారీ రేఖ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మరోసారి ఎప్పుడైనా వస్తాను. మా ఇంటి అడ్రస్ తెలియదు కదా, ఎలా వస్తారు? కరెక్టే కదా, పర్లేదు. నా ఫ్రెండ్ కోసం తెలుసుకుని మరీ వస్తాను, సరేనా? ఒక్క నిమిషం. ఇదిగో, ఇది నీకే. థ్యాంక్స్ అక్క. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్. బాయ్. వేద వీణ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. అక్క అయినా కూడా వాళ్ళని బోర్డు మెంబర్స్ని చేసి సరైన గౌరవం ఇచ్చారు. అందరం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్న సమయంలో శ్రీవేదల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవ పడేదాకా వచ్చారు. ఈ గొడవలు ఇక్కడితోనే ఆపకపోతే భార్య భర్తల మధ్య సఖ్యత పోతుంది. లేదు, అలా జరగకూడదు. ఈవిడి గారు మళ్ళీ ఏదో పెత్తనం చేయడానికి వెళ్తున్నట్టుంది. అక్కడ సరస్వతితో నా మాట చల్లదు, ఇక్కడ ఈ పార్వతితో నాకు మనశాంతి లేదు. ఛా! అప్పట్లో పార్వతి పేడ పోయింది అనుకుంటే సరస్వతి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా మెడకి తగిలించింది. ఈ పార్వతి మేనకోడల వీణ, వీళ్ళిద్దరూ ఈ ఇంటికి పట్టిన దరిద్రాలు. ఎప్పుడు వీళ్ళ పేడ పోతుందో ఏంటో. ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు జరగడం నాకు చాలా బాధగా ఉంది వేద. ఆఫీసు విషయాలు ఇంటి గడప బయటే వదిలి రావాలి, కానీ ఇంట్లోకి తీసుకురాకూడదు. అలా తెచ్చారు అంటే మీకు మీరే దూరం అవ్వడం మొదలవుతుంది. ఈ మాటలు నాకు చెప్పడం కాదత్తయ్య, ఆయన గారికి చెప్పండి. అయినా ఏ భర్త అయినా తన భార్య గెలవాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ నా భర్త మాత్రం నేను ఓడిపోవాలని, ఎప్పుడూ ఆ వీణే గెలవాలని, తనకి మంచి పేరు రావాలని సపోర్ట్ చేస్తున్నాడు. మరి నాకెలా ఉంటుందో మీరే ఆలోచించండి అత్తయ్య. శ్రీ చేసింది తప్పే వేద, కానీ ఆ సాకుతో నువ్వు శ్రీతో గొడవ పడటం అంటే నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని అర్థం. ఏంటత్తయ్య, మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్లు కాదు అన్నట్టు చెప్తున్నారు. ఏ ఆడవాళ్ళు మాత్రం పనిచేయట్లేదా? ఆడవాళ్లు మగవాళ్లతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లలాగే టెన్షన్స్ ని భరిస్తున్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి కదా. శ్రీ అలా చేయట్లేదనే నా బాధంతా. చేస్తాడు వేద, కానీ నువ్వే ఓపికతో నీ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు. వింటాడు, మారుతాడు. మాటలతో యుద్ధాలు ఆపొచ్చు, అవే మాటలతో యుద్ధాలను ఆపకుండా ఉండొచ్చు. తేడా కనిపెట్టి మాట్లాడడమే తెలివైన ఇల్లాలు చేసే పని. నువ్వు తెలివైన దానివేదా, ఆలోచించు. శ్రీ, 1 minute. ఎస్ డాడ్. స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. నీకు వేదకు మధ్యన ఏమైనా గొడవలు వచ్చాయా? అర్థమైంది. నా అనుభవంతో చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇంకా చెప్పాలంటే అవి నీటి మీద బుడగల్లాంటివి. అవి ఎక్కువసేపు ఉండవు. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు దూరమైపోతాయి. శ్రీ, నేను కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నా, వేద అవ్వట్లేదు డాడ్. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఆఫీసుని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో, కాపురాన్ని బ్యాలెన్స్ చేయడం అంతకన్నా కష్టం రా.
నువ్వే ఇంకా ఓర్పుతో అన్నీ భరించి సహించి వేదతో ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. ఆడ మనిషికి భూదేవంత ఓర్పుంటుంది అంటారు. మీ విషయంలో నువ్వే కొంచెం ఓపికతో ఉండు. శ్రీని ఇబ్బంది పెట్టకు. శ్రీ వీణని సపోర్ట్ చేసేది మన కంపెనీ కోసమే కానీ నిన్ను కించపరచాలని కాదు కదా వేద. వేదకున్న స్టేటస్ ఏంటో నీకు తెలుసు. నువ్వెప్పుడు వేదని కించపరచాలని చూడలేదు. కానీ ఇప్పుడు సమస్య వచ్చింది. నువ్వే ఒక మెట్టు తగ్గి మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయరా. మీ మధ్యన ఎప్పటికీ మూడో వ్యక్తి వచ్చి సలహాలిచ్చే పరిస్థితి తెచ్చుకోదు శ్రీ. అది నేనైనా మీ అమ్మ కానీ అమ్మ పార్వతి అయినా. డాడీ ఫస్ట్ టైం పార్వతి అమ్మని అమ్మ కానీ అమ్మ అని అన్నారేంటి? అంటే పార్వతి అమ్మ వేదకి నాకు మధ్య గ్యాప్ పెంచాలని చూస్తుందా? ఈ ఇంటికి పార్వతి రాక్షసిలా దాపరించింది. వీలైనంత త్వరగా ఈ ఇంటికి దూరం అయ్యేలా చేయాలి. అత్తయ్యలా కాకుండా అమ్మలా చెప్తున్నాను. ఏదైనా నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి. నష్టం జరిగాక బాధపడటం తప్ప చేసేదేమీ ఉండదమ్మా. అలాగని శ్రీ ఏం చేసినా భరించమని చెప్పట్లేదమ్మా. ఏదైనా నీ చేతుల్లో ఉంటుంది. కాపురం అంటే భార్యాభర్తల మధ్య పట్టు విడుపులు ఉండాలి. కొన్నిసార్లు మంచి మాటలు చెప్పి నీ మాట వినేలా చేసుకో. అలా కుదరనప్పుడు చిన్నగా బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి. ఈవిడేంటి పట్టు విడుపులు ఉండాలి, బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి అని వేద మనసు పొల్యూట్ చేసేలా చెప్తుంది. ఇది తప్పు కదా. అంటే డాడ్ చెప్పినట్టు ఇవి నిజంగానే మా మధ్య దూరం పెంచాలని చూస్తుందా? ఎస్, శ్రీకి పార్వతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడాలన్న నా ప్రయత్నానికి సక్సెస్ఫుల్గా బీజం పడింది. లేగు. ఈ మాలిని మరీ టూ మచ్ చేస్తుంది. బావా ఇలా ఎలా పడ్డారు?